రేపే నిర్మలమ్మ పద్దు ఉండబోతోంది. సో ఈసారి నిర్మలమ్మ మురిపిస్తారా లేక మాయ చేస్తారా అంటూ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. సాధారణంగా బడ్జెట్ అంటే వేతన జీవులు, మధ్యతరగతి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కోసం మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ బడ్జెట్లో చాలా గణాంకాలు ఉంటాయి. అది చాలామంది టఫ్ సబ్జెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. బడ్జెట్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి ఏడాది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థిక సర్వేను కూడా రిలీజ్ చేస్తారు. సో ఇవాళ ఆర్థిక సర్వేను రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి అండ్ ఆర్థిక సర్వేకు బడ్జెట్కు ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ఇది పార్లమెంట్లో ఆర్థిక సర్వే అని అంటాము, ఎకనామిక్ సర్వే అని. ఇది మీరు అన్నట్లు బడ్జెట్కి ఒక రోజు ముందు ప్రవేశపెడతారు. తర్వాత దీనికి పుస్తక రూపంలో కూడా వస్తుంది. ఇట్స్ ఎ వెరీ అథెంటిక్ డాక్యుమెంట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. అలాగే మీకు రాష్ట్రాల స్థాయిలో అయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు. కంపారిటివ్లీ రాష్ట్రాల్లో వచ్చే ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ప్రభుత్వాల కరపత్రాల్లాగా ఉంటాయి. అందులో ఏమీ మెటీరియల్ ఉండదు. ప్రభుత్వం ఇచ్చేసింది, అది చేసింది అంటే దేర్ ఇస్ నో ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్, మేధోపరమైన వికాసాన్ని కలిగించే అంశాలు ఏమీ ఉండవు. కేవలం ప్రభుత్వం ఏకరువు పెట్టుకుంటుంది, మేము ఇచ్చేసాం, అది చేసామని. కానీ ఇందుకు భిన్నంగా ట్రెడిషన్, కన్వెన్షన్ ఏంటంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే. ఎందుకంటే దీని కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు మీకు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి ఎవడు ఎదురు చూడాడు. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రాష్ట్రాల్లో బడ్జెట్తో పాటు ఇస్తారు. అంటే బడ్జెట్ డాక్యుమెంట్తో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ డాక్యుమెంట్తో పాటు, బడ్జెట్ స్పీచ్ డాక్యుమెంట్తో పాటు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ ఇస్తారు. కానీ ఎకనామిక్ సర్వే ముందు రోజు ప్రవేశపెడతారు. పెట్టడమే కాకుండా ఈ పార్లమెంటరీ కన్వెన్షన్ ఏంటంటే ప్రతి ఎకనామిక్ సర్వే సంథింగ్ టు థింక్, అంటే మెదడుకు మేత అంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్స్ను, కొత్త భావనల్ని, కొత్త అంశాలని చర్చ కూడా పెడుతుంది. ఎందుకంటే ఇది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఎకనామిక్ సర్వే రచించబడుతుంది. ఎకనామిక్ సర్వేలో చెప్పిన ప్రతి ఒక్కటి వెంటనే ఇంప్లిమెంట్ కావాలని కూడా లేదు. ఉదాహరణకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ అని చాలా రోజుల కింద చెప్పారు. అది ఇప్పటికి కూడా అమలేం కాలేదు. కానీ ఇలా ఒక ఇన్నోవేటివ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ను డిబేట్ కూడా పెడతారు. ఇప్పుడు లాస్ట్ టైం ఎకనామిక్ సర్వేలో డిజిటల్ ఎకానమీ గురించి మాట్లాడారు. సో ఇలా ప్రతి బడ్జెట్ కూడా సర్టెన్ ఇన్నోవేటివ్ థాట్స్ను సమాజం ముందు, ప్రజల ముందు, రాజకీయ వ్యవస్థ ముందు, ఆర్థిక వ్యవస్థ ముందు డిబేట్కి పెడతారు. అందువల్ల ఎకనామిక్ సర్వే ఇది వండర్ఫుల్ ఎక్సర్సైజ్. ఇక మీరు అన్నట్లు మరి ఎకనామిక్ సర్వేకు బడ్జెట్కు ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు రవిశంకర్ మీరు ఏదైనా కడుపులో నొప్పిలేస్తుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తాడు? మిమ్మల్ని మీకు 4 టెస్టులు వస్తాడు. కడుపులో నొప్పి అయితే బ్లడ్ టెస్ట్ చేయించండి, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి లేవచ్చు, లేదు ఇంకో అల్ట్రాసౌండ్ చేయించండి, లేదు ఇలా అని 1, 2, 3 ఏదో టెస్ట్లు రాస్తారు. మీరు వెళ్ళి డయాగ్నాస్టిక్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్లు తీసుకెళ్ళి మళ్ళీ డాక్టర్ చూపెడతారు. ఆ టెస్ట్ రిపోర్ట్లో వచ్చిన దాని ఆధారంగా డాక్టర్ మందులు రాస్తాడు. బడ్జెట్ ఆర్థిక మంత్రి అనే అతను ఒక ఎకనామిక్ డాక్టర్, అంటే దేశం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులకు, ఎకనామిక్ ఎయిల్మెంట్స్, ఆర్థిక రుగ్మతలకు పరిష్కారాన్ని చూపే వైద్యుడు ఆర్థిక మంత్రి. మరి ఆ వైద్యుడు పరిష్కారం చూపడం అంటే ప్రిస్క్రిప్షన్ ఏంటి? బడ్జెట్. ఇంకో బడ్జెట్లో నేను ఈ ఎకనామిక్ ఎయిల్మెంట్స్, ఆర్థిక రుగ్మతలకు పరిష్కారం చూపుతున్నాను అని ఫైనాన్స్ మినిస్టర్ చెప్తాడు. కానీ దానికి ఒక బేసిస్ ఉండాలి కదా, డయాగ్నాస్టిక్స్. ఎకనామిక్ సర్వే అనేది ఒక రకంగా డయాగ్నాస్టిక్ టెస్ట్ లాంటిది. అంటే ఒక భారత ప్రభుత్వం ఎకానమీ గురించి ఏమనుకుంటుంది, అంటే ఎకనామిక్ సిచ్యువేషన్ను బట్టి బడ్జెట్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా బడ్జెట్ని విశ్లేషించాలి అనుకునే ఎవరైనా ఇవాళ వచ్చే ఎకనామిక్ సర్వేను ముందుగా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఎకనామిక్ సర్వేలో ప్రజల కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బాగా దెబ్బతిన్నది, ఇది ఎకానమీ గ్రోత్ను దెబ్బతీస్తోంది అనే కాన్సెప్ట్ ముందు పెట్టారనుకోండి. బడ్జెట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టి ప్రజల వస్తు వినిమయాన్ని, సేవల వినిమయాన్ని పెంచాలి, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెంచాలి అని బడ్జెట్లో చూస్తాం.
ఎగుమతులు బాగా దెబ్బతిన్నాయి, వాణిజ్యలో ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది అని బడ్జెట్లో చెప్పారనుకోండి, సరే ఎకనామిక్ సర్వేలో చెప్పారనుకోండి, బడ్జెట్లో మనం ఏం పరిశీలిస్తాం? ఈ ఎక్స్పోర్ట్స్ను పెంచడానికి, ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటును తగ్గించడానికి బడ్జెట్ ఏమైనా సూచనలు చేసిందా? అలాగే ఇప్పుడు మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద సమస్యగా ఉంది, క్వాలిటీ జాబ్స్ రావడం లేదు, అడిక్వేట్ జాబ్స్ రావడం లేదు, క్వాలిటీ జాబ్స్ రావడం లేదు అని ఎకనామిక్ సర్వేలో అంచనా ఉంటే, బడ్జెట్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్ను ఎదుర్కోవటానికి, ఎంప్లాయ్మెంట్ను బూస్ట్ చేయడానికి ఏం చేస్తాం అంటే, ఎకనామిక్ సర్వే ఇది ద డయాగ్నోసిస్ ఆఫ్ ద ప్రాబ్లం, బడ్జెట్ ఇది ప్రిస్క్రిప్షన్. అందువల్ల ఎకనామిక్ సర్వే లేకుండా బడ్జెట్ చూడలేము. బడ్జెట్ను ఎకనామిక్ సర్వే అనే అద్దం నుంచి చూడాలి. అదొక గ్లాస్, మనకు ఫిల్టర్. ఎకనామిక్ సర్వేలో ఈ ఎకనామిక్ సిచ్యువేషన్ పైన భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఇట్స్ అన్ ఆథెంటిక్ అసెస్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఎకానమీ. అందుకే పార్లమెంట్కి ప్రవేశపెడతారు. ఎకనామిక్ సర్వే బయట నీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెడతారంటే, భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనుకుంటుంది, దాంతో అగ్రీ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, డిసగ్రీ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. ప్రభుత్వము కావాలని సెలెక్టివ్గా స్టాటిస్టిక్స్ని చెరీ పికింగ్ కూడా చేయొచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని మించిన ఒక పెద్ద సోర్స్ ఆఫ్ డేటా అయితే ఉండరు. ప్రభుత్వం ఒకసారి డేటా ఇచ్చాక ఆ డేటా తప్పుల్ని ఎవరైనా మనం చర్చించవచ్చు, సమీక్షించవచ్చు. కానీ ప్రభుత్వం అనేది మొదలు డేటా ఇవ్వాలి కదా. సో అందువల్ల ఎవ్రీ ఎకనామిక్ ప్లానర్ యొక్క విశ్లేషకుడి నుంచి మొదలుకొని ప్రజల వరకు ఈ ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే సవాల్ ఏంటి. ఇప్పుడు నన్ను అడిగితే నేనే ఎకనామిక్ సర్వే రాశాను అనుకుందాం. ఉదాహరణకు నేనేమంటాను, ఇవాళ ఇండియా ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ మూలం ఎక్కడ అంటే, ప్రజల వినిమయం తగ్గుతుంది. ఆర్థిక వృద్ధి తగ్గడానికి అదే కారణం, ఇండియన్ ఎకానమీలో ఇవాళ రుగ్మతలకు అదే కారణం. నిన్న అరవింద్ పనగారియా నరేంద్ర మోడీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి ఇండియన్ ఎకానమీ అనేక అంశాల్లో దెబ్బతిని ఉంది అని రాశారు. ఇవాళ పత్రికల్లో మీరు చూశారు, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ కార్మిక, వ్యవసాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి మధ్య తరగతికి ఇంకా రిలీఫ్ ఇవ్వాలి అని. ఇది నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, దాదాపు 3-4 నెలల నుంచి. మీరు యూట్యూబ్లో మిడిల్ క్లాస్ ఇన్ ప్రొఫెసర్ కె నాగేశ్వరం కొట్టండి, అనేక వీడియోలు వస్తాయి. 90,000, 70,000, 80,000. నిన్న కాక మొన్న కేంద్ర బడ్జెట్ మధ్యతరగతికి న్యాయం జరగాలి అని 28 నిమిషాలు మాట్లాడిన వీడియో పెట్టాను, ఒక సెమినార్లో మాట్లాడింది. ఎప్పటి నుంచో ఒక 2-3 నెలల నుంచి ఇదే పాయింట్ చెప్తూ వచ్చాను. ఇవాళ పత్రికల్లో పేజ్ 1లో ఉంది, మీరు చూడండి. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి, చిన్న వ్యాపారులకు అండగా ఉండండి, మధ్యతరగతికి రిలీఫ్ ఇవ్వండి, అలాగే పన్నులు తగ్గిస్తూ ఉండండి. నేను ఈ వివరాలతో సహా చెప్పాను. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉందని నా విశ్లేషణలో రోజు చెప్తున్నాను. ఇవాళ మనం ఎకనామిక్ సర్వే నేను కనుక రాస్తే, ఐ విల్ టాక్ అబౌట్ ద కన్జంప్షన్. ప్రజలు వినిమయం ఎట్లా పడిపోతుంది, ఎందుకు పడిపోతుంది, దీన్ని ఎలా పెంచాలి అని. అందువల్ల ఎకనామిక్ సర్వే అనేది ఆలోచన, ప్రభుత్వ ఆలోచన చెప్తుంది. దానిపైన విమర్శ, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు మనం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ మీద